नेशनलिस्ट सिटीजन पार्टी के साथ हम लोग मर्ज करके एनडीए के साथ काम करेंगे। నమస్తే. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన రాజకీయ జీవితంలోనే అతిపెద్ద క్రైసిస్ని ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఢిల్లీలో జరిగిన ఒక కొత్త ఆసక్తికరమైన పరిణామం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు. పార్టీ గెలిచిన 80 అసెంబ్లీ స్థానాల్లో కూడా 60 మంది మమతా బెనర్జీ నిర్ణయానికి వ్యతిరేకంగా కొత్త ఫ్లోర్ లీడర్ని, అసెంబ్లీలో వారి ఫ్లోర్ లీడర్ని వారంతటా వారుగా ఎన్నుకోవడం ద్వారా మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీలోనే ఒక పెద్ద చీలిక ఏర్పడింది. కానీ పార్టీగా మాత్రం మమతా బెనర్జీ నాయకత్వాన్ని తాము ఇంకా కూడా ఆహ్వానిస్తామని, తమకు కావాల్సిన అడ్వైజ్ అంతా కూడా మమతా బెనర్జీ ఇవ్వచ్చు, ఇప్పటికి కూడా మమతనే తాము లీడర్ అని ఎమ్మెల్యేలు ప్రకటించారు. కానీ ఇక్కడ పార్లమెంట్లో ఒక కొత్త పరిణామం చోటు చేసుకుంది. నిన్న ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాని 20 మంది తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు కలిశారు. పార్టీ సీనియర్ నేత సుదీప్ బందోపాధ్యాయ్, అలాగే కకోలి ఘోష్, ఇతర ఎంపీలంతా 20 మంది ఎంపీలు లోక్సభ స్పీకర్ని కలిశారు. స్పీకర్ని కలిసి తాము మమతా పార్టీతో విభేదిస్తున్నట్టుగా చెప్పారు. వాస్తవానికి ఈ మీటింగ్ కంటే ముందుగానే వీరంతా కూడా బీజేపీలో చేరబోతున్నారు. భారతీయ జనతా పార్టీ లోక్సభలో సంఖ్యాబలం తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చే 20 మందితో ఒక్కసారిగా పెరుగుతుందని భావించారు. కానీ ఎవరు ఊహించని విధంగా తాము ఎన్సిపిఐ, నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అనే ఒక చిన్న పార్టీలో విలీనం కాబోతున్నామని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు చేసిన ఈ ప్రకటన నిజంగా ఎందుకు జరిగింది అన్న దానికి సంబంధించిన విశ్లేషణ ఒకసారి చేసే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఏ పార్టీలోనైనా సరే ఎవరైనా సభ్యులు పార్టీతో విభేదించి బయటకు వెళ్తే కనుక వారిపైన అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. కానీ విభేదించి బయటకు వెళ్ళే వారి సంఖ్య కనుక ఎక్కువగా ఉంటే, అంటే పార్టీ మొత్తంలో 3/2 పైగా ఉంటే వారు అనర్హులుగా గుర్తించబడరు. పార్టీ పార్లమెంటరీ విభాగం ఖచ్చితంగా వారే అసలైన పార్టీగా గుర్తించడానికి కూడా అవకాశం, అధికారం కలిగి ఉంటుంది. కానీ ఇక్కడ అవకాశం కలిగి ఉండి కూడా ఈ రెబల్ టీఎంసీ ఎంపీలు ఎందుకు తమదే అసలైన టీఎంసీగా భావించలేదు, లేదా బీజేపీలో చేరుతున్నామని ఎందుకు ప్రకటించలేదు అన్నదానికి ఇప్పుడు అన్ని రకాలుగా ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతూ ఉంది. మొదటిది, ఒకవేళ కనుక ఈ 20 మంది ఎంపీలు ఏకవికిన, అంటే కలిసి తామంతా కూడా తమ సభ్యత్వాలన్నింటినీ కూడా కాపాడుకుంటూనే బీజేపీలో చేరుతామని ప్రకటిస్తే కనుక వారి సభ్యత్వం యథాతథంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ పైన రాజకీయపరమైన విమర్శలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మహారాష్ట్రలో శివసేనని, ఎన్సీపీ లాంటి పార్టీలన్నింటి కూడా చీర్చి భారతీయ జనతా పార్టీ అధికారాన్ని దక్కించుకుంది అన్న విమర్శని బీజేపీ ఎదుర్కొంటా ఉంది. వెస్ట్ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో కనుక అది జరిగితే అక్కడ మరో పార్టీ బలపడటానికి, కాంగ్రెస్ లాంటి పార్టీకి విమర్శించడానికి మరిన్ని అవకాశాలు ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఇదంతా కూడా తృణమూల్ కాంగ్రెస్ అంతర్గతంగా జరిగిన వ్యవహారంగా చెప్పుకోవడానికి బీజేపీ అవకాశం వెతికింది అనేది చెప్తాను. దీని వెనుక బీజేపీ లేదా జరిగిన పరిణామాలన్నింటి వెనక అంటే ఖచ్చితంగా ఉంది. సుదీప్ బందోపాధ్యాయ్ కానీ, లేకపోతే ఇతర సీనియర్ నాయకులు, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ ఎంపీలంతా కూడా తమ ఈ సమావేశం కంటే ముందుగానే అమిత్ షాని, లేకపోతే భూపేంద్ర యాదవ్ లాంటి సీనియర్ నేతలందరినీ కూడా కలిసిన తర్వాతనే ఈ నిర్ణయాన్ని ప్రకటించడం చూస్తుంటే కనుక ఖచ్చితంగా బీజేపీ సమాలోచనలు తర్వాతనే ఈ నిర్ణయం జరిగినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఎంపీలంతా కూడా ఒక చిన్న పార్టీలో విలీనం అవుతున్నట్టుగా ప్రకటించడం ద్వారా తాము మరో పార్టీలో విలీనం కావడానికి శాసనపరంగా ఉన్న అన్ని అడ్డంకులను తొలగించుకుంటూ పరిధిలోనే కొత్త పార్టీలో విలీనం అవుతున్నాము. ఈ ఎన్సిపిఐ అనే పార్టీ ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతా ఉంది, అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతుంది. కాబట్టి ఇకపైన తమంతా కూడా ఎన్డీఏకి మద్దతు తెలుపుతున్నట్టుగా పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. లోక్సభలో తమ స్థానాలను కూడా, సీట్లను కూడా సపరేట్గా తృణమూల్ కాంగ్రెస్తో పాటుగా కాకుండా సపరేట్గా చూడాల్సిన విషయాన్ని, విజ్ఞప్తిని లోక్సభ స్పీకర్కి వారు తెలియజేశారు. ఇది ఖచ్చితంగా లోక్సభ స్పీకరు పరిధిలో కనుక చట్ట ప్రకారం ఆలోచిస్తే టెక్నికల్గా అన్నింటినీ ఆమోదించి వీరందరికీ కూడా ప్రత్యేక స్థానాలను కేటాయిస్తూ ఇకపైన వారందరినీ కూడా ఎన్సిపిఐ అనే ఒక చిన్న పార్టీలో సభ్యులుగా గుర్తించాల్సి ఉంది. ఇప్పుడు అది పార్లమెంట్లో ఒక్కసారిగా పెద్ద పార్టీగా మారింది. వాస్తవానికి 2023లోనే ప్రారంభమైన ఈ కొత్త పార్టీ త్రిపుర ఎలక్షన్లో పోటీ చేసి ఏమాత్రము ప్రభావం కూడా చూపలేకపోయినా అతి చిన్న పార్టీ. వీరందరూ కూడా అందులో ఆ పార్టీలో 20 మంది ఎంపీలు ఒక్కసారిగా ఆ పార్టీలో చేరడం ద్వారా పార్లమెంట్లో అతిపెద్ద పార్టీల్లో కాంగ్రెస్, బీజేపీ తర్వాత పెద్ద పార్టీల్లో తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీల తర్వాత పెద్ద పార్టీలో ఒకటిగా ఇప్పుడు ఈ ఎన్సీపీఏ ఉండబోతోంది. అది కూడా ఎన్డీఏకి మద్దతు ఇస్తూ ఉండబోతుంది. అంటే
లోక్సభలో ఎన్డీఏ మద్దతు పెరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ నేరుగా ఏమీ లబ్ధి పొందలేదు. ఒక పార్టీ మరో పార్టీలో చేరింది కాబట్టి మాకేం సంబంధం లేదని చెప్పడానికి అవకాశం కలిగి ఉంటుంది. జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే కనుక మమతా బెనర్జీ రాజకీయంగా మరింత ఒంటరి అవుతున్నారు, రాజకీయంగా మరింత బలహీనపడుతున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం లోక్సభలో మాత్రమే కాదు, రాజ్యసభ సభ్యులు కూడా వరుసగా రాజీనామాలు చేస్తూ ఉన్నారు. వారంతా కూడా బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే లోక్సభలోను రాజ్యసభలోను అంతా కలిసి ఒక ఎన్సీపీఐ అనే కొత్త పార్టీలో చేరడం ద్వారా బీజేపీకి పరోక్షంగా బలం పెంచడం, అంటే ఎన్డీఏకి ప్రత్యక్షంగాను బీజేపీకి పరోక్షంగాను బలం పెంచే అవకాశం కనిపిస్తోంది. మమతా బెనర్జీ ఇక పార్టీని కోల్పోవాల్సిందేనా అంటే, మమతా బెనర్జీ రాజకీయ అనుభవాన్ని, రాజకీయ నేపథ్యాన్ని చూస్తే పోరాటం ఆమెకు ముందు నుంచి కూడా అలవాటుగానే ఉంది. వాస్తవానికి లోక్సభలోనో లేకుంటే పార్లమెంట్లోనో అసెంబ్లీలోనో సభ్యులు మరో పార్టీలో చేరితే పార్టీ మొత్తం కూడా విలీనం అయిపోయినట్టుగా కాదు. ఎందుకంటే పార్టీలో కూడా పార్టీ రాజ్యాంగం ఉంటుంది, పార్టీ నియమ నిబంధనలు ఉంటాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పార్టీలో ఉండే సభ్యుల సంఖ్యాబలాన్ని అనుబంధ విభాగాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని జనరల్ సెక్రటరీ ఇతర బలాబలాల్ని వారంతా కలిసి నిర్ణయం చేస్తేనే విలీనం అనేది సాధ్యమవుతుంది. మమతా బెనర్జీకి పార్టీ పైన ఇంకా కూడా గట్టి పట్టే ఉంది. కాబట్టి మమతా బెనర్జీ జరుగుతున్న పరిణామాలన్నింటినీ పరిశీలనలోకి తీసుకున్న తర్వాత ఎవరైతే పార్టీతో విభేదిస్తున్నారో వారందరినీ వెంటనే వారి పదవుల నుంచి తొలగించారు. కమిటీలన్నీ కూడా రద్దు చేశారు. కొత్త కమిటీల ద్వారా కొత్త రక్తాన్ని ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్టీని మరోసారి నిలబెట్టుకోవడానికి అవకాశం కలిగి ఉన్నారు. కానీ ఈలోగానే అసలైన తృణమూల్ కాంగ్రెస్ తామదే అని కనుక వీరు ప్రకటిస్తే ఇప్పుడు ఎంపీల నుంచి అయితే ఆ ప్రమాదం లేదు, వారు కొత్త పార్టీలు చేరిపోతున్నారు. కాబట్టి టీఎంసీని వారు క్లెయిమ్ చేయలేరు. కానీ 60 మంది ఎమ్మెల్యేలతో ఉన్న ఇప్పుడు ప్రస్తుత తృణమూల్ కాంగ్రెస్ భవిష్యత్తులో కనుక అసలైన టీఎంసీ తమదే అంటే మమతా బెనర్జీ మరోసారి కొత్త పార్టీకి వెళ్లాల్సి వస్తుందా, లేదా తన పేరునే ఉన్న మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ని మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్గా మార్చుకొని మరో పోరాటాన్ని దిగాల్సి వస్తుందో తెలియదు. కానీ ప్రస్తుతం అయితే రాజకీయాల్లో ఇది ఒక చర్చనీయాంశంగా మారిన పరిణామం కనిపిస్తోంది. వాస్తవానికి మహారాష్ట్రలో జరిగిన ఇటీవలి పరిణామాలు లేదా దేశంలో ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కనుక ఒక పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత లేదా మరో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓడిపోయిన పార్టీలని ప్రజాప్రతినిధులంతా కూడా గెలిచిన పార్టీకి అధికారం కోసమో లేకపోతే మరే ఇతర లాలూచీ కోసమో వెళ్ళడాన్ని బట్టి చూస్తుంటే కనుక సిద్ధాంతాలు అనేవి లేకుండా పోతున్నాయి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందా? ఒక అభ్యర్థి పోటీ చేసిన అభ్యర్థి అతను నమ్ముకున్న సిద్ధాంతాన్ని రెండింటిని పరిశీలించిన తర్వాతనే ఓటు వేస్తాడు. కానీ గెలిచిన తర్వాత ఆ అభ్యర్థి అధికారం కోసం మరో పార్టీకి వెళ్ళడం అనేది ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా తలెత్తుతుంది.